Hello students, welcome to online class. This is lecture number 55. Now in this lecture, we will explain the concept of reading JSON object or fetch data from JSON file. To retrieve data from JSON file using jQuery and Ajax, use the jQuery.getJSON method. The jQuery.getJSON method takes three parameters. The first parameter is URL, second parameter is data, and third parameter is callback method. సో ఆల్రెడీ మనకు తెలుసు ఇంటర్నెట్లో ఏవైనా రెండు వెబ్ అప్లికేషన్స్ మధ్య డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మనం ఇన్ఫర్మేషన్ని నథింగ్ బట్ డేటాని జేసన్ ఫార్మేట్లో సెండ్ చేస్తాం. అంటే మీకు ఇక్కడ డేటా ఎక్స్చేంజ్ అవ్వడానికి ఏ ఫార్మేట్ ఉపయోగిస్తామంటే జేసన్ ఫార్మేట్ ఉపయోగిస్తాం. సో జేసన్ ఫార్మేట్ ఏ విధంగా ఉంటుందంటే మీకు వచ్చే డేటా ఒక ఆబ్జెక్ట్ రూపంలో ఉంటుంది. సో జేసన్ ఆబ్జెక్ట్ నుంచి లేదా జేసన్ ఫైల్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ని కనుక రిట్రీవ్ చేయాలి అంటే jQueryలో ఒక మెథడ్ ఉందండి. ఆ మెథడ్ పేరు వచ్చి గెట్ జేసన్. The getJSON file is used to retrieve data from JSON file. ఇక్కడ సింటాక్స్ చూడండి. ఈ getJSON అనే మెథడ్ బేసిక్గా మీకు 3 పారామీటర్స్ని తీసుకుంటుంది. ఫస్ట్ పారామీటర్ URL అని, సెకండ్ పారామీటర్ని డేటా అని, థర్డ్ పారామీటర్ వచ్చి కాల్ బ్యాక్ అని కాకేస్తాం. ఓకే, the jQuery.getJSON మెథడ్ లోడ్స్ JSON డేటా ఫ్రమ్ ద సర్వర్. అంటే జేసన్ ఫైల్లో ఉండే డేటాని రీడ్ చేయడానికి మనం గెట్ జేసన్ అనే మెథడ్ని కాల్ చేస్తాం. సో ఈ మెథడ్ ఏం చేస్తుందంట, జేసన్ డేటాని లోడ్ చేస్తుంది మన వెబ్ పేజ్లో. సో ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ డేటా సర్వర్ నుంచి వస్తుంది. ఓకే, సో సర్వర్ నుంచి వచ్చేటప్పుడు నీకు ఆ ఇన్ఫర్మేషన్ కనుక సర్వర్ నుంచి కనుక రావాలి అంటే నువ్వు క్లయింట్ సిస్టమ్ నుంచి ఒక హెచ్టిటిపి రిక్వెస్ట్ కనుక పాస్ చేసినప్పుడు నువ్వు పంపిన హెచ్టిటిపి రిక్వెస్ట్ని సర్వర్ యాక్సెప్ట్ చేసి నీకు కావలసిన ఇన్ఫర్మేషన్ని ఓకే జేసన్ ఆబ్జెక్ట్ రూపంలో సెండ్ చేస్తుంది. ఈ జేసన్ ఫైల్ నుంచి కానీ ఈ జేసన్ ఫైల్ నుంచి నువ్వు ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసి ప్రింట్ చేసుకోవడానికి ఏ మెథడ్ని కాల్ చేయాలంటే గెట్ జేసన్ అనే మెథడ్ని కాల్ చేయాలి. ఒకసారి ఇక్కడ సింటాక్స్ చూడండి, jQuery.getJSON. సో గెట్ జేసన్ అని కాల్ చేయాలి. దీనికి 3 పారామీటర్స్ ఉన్నాయి. మొదటి URL, రెండోది వచ్చి డేటా, థర్డ్ వచ్చి కాల్ బ్యాక్. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్, మనం jQuery బదులు డాలర్ కూడా రాయొచ్చు. సో డాలర్ డాట్ ఓకే గెట్ జేసన్ అని చెప్పి ఓకే నెక్స్ట్ ఏం పంపాలంటే ఒక URLని పాస్ చేయాలి. అంటే మనం ఏం చేస్తామంటే ఒక హెచ్టిటిపి రిక్వెస్ట్ని పాస్ చేస్తాం. మనం పంపిన రిక్వెస్ట్ క్లయింట్ నుంచి సర్వర్కి వెళ్తుంది. ఓకే, క్లయింట్ నుంచి సర్వర్కి వెళ్ళిన తర్వాత సర్వర్ సిస్టమ్ క్లయింట్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి క్లయింట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని డేటాని ఒక జేసన్ ఫైల్ రూపంలో సెండ్ చేస్తుంది. ఆ జేసన్ ఫైల్ రూపంలో సెండ్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఓకే ఆ ఇన్ఫర్మేషన్ నుంచి ఇక్కడ డేటాను రీడ్ చేయడానికి గెట్ జేసన్ మెథడ్ వాడతాం. ఓకే, మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో ఉంటుందంటే చూడండి, ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ జేడి అని రాసాం కదండి. ఓకే, వచ్చే ఆబ్జెక్ట్ నథింగ్ బట్ ఆ జేసన్ ఆబ్జెక్ట్ అంతా కూడా మీకు ఎందులో స్టోర్ అవుతుందంటే ఇక్కడ జేడీలో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఈ ఫంక్షన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అని కాకేస్తాం. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ మీకు ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మీకు జేసన్ ఫైల్ నుంచి డేటా కనుక సక్సెస్ఫుల్గా లోడ్ అయినప్పుడు ఇక్కడ ఉండే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి ఈ గెట్ జేసన్ మెథడ్కి ఏమేమి పారామీటర్స్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ పారామీటర్ ఏంటండి, URL. ద URL పారామీటర్ ఈజ్ ఏ స్ట్రింగ్ కంటైనింగ్ ద URL టు విచ్ ద రిక్వెస్ట్ ఈజ్ సెంట్. చూడండి, URL అనేది ఏంటంటే నథింగ్ బట్ ఒక స్ట్రింగ్ అండి. ఓకే, ఆ స్ట్రింగ్ ఉపయోగించి మనం ఏం చేస్తాం అంటే సర్వర్కి ఒక హెచ్టిటిపి రిక్వెస్ట్ని పాస్ చేస్తాం. ఓకే, సో సర్వర్కి ఒక హెచ్టిటిపి రిక్వెస్ట్ని పాస్ చేసినప్పుడు మీకు సర్వర్ ఏం చేస్తుందంటే మీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ క్లయింట్కి ఏ ఫైల్ అయితే అవసరమో ఆ ఫైల్ని, ఏ డేటా అయితే అవసరమో ఆ డేటాని మీకు జేసన్ ఆబ్జెక్ట్ రూపంలో సెండ్ చేస్తుంది.
ఓకే, ఇక్కడ జేసన్ ఆబ్జెక్ట్ రూపంలో వచ్చినప్పుడు ఆ జేసన్ ఆబ్జెక్ట్ అంతా కూడా మీకు ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంది కదండి, ఇక్కడ ఫంక్షన్ అనేది కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ కి ఉండే ఈ లోపల ఉండే ఈ జేడి అని ఉంది కదా, నథింగ్ బట్ ఈ ఆబ్జెక్ట్ లో మీకు జేసన్ ఫైల్ కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, రెండో పారామీటర్ ఏంటండి, డేటా. సో డేటా ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ పారామీటర్. ఈ ఆప్షనల్ పారామీటర్ ఏ ఫార్మేట్ లో ఉంటుందంటే కీ అండ్ వాల్యూ పేర్స్ రూపంలో ఉంటుంది. ఓకే, సో కీ అండ్ వాల్యూ పేర్స్ రూపంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ని క్లయింట్ నుంచి సర్వర్ కి కనుక పాస్ చేయాలంటే మనం ఇక్కడ ఉండే ఈ సెకండ్ పారామీటర్ డేటాని ఉపయోగిస్తాం. సో ఏ విధంగా సెండ్ చేయాలంటే విత్ ఇన్ కర్లీ బ్రేస్ మధ్యలో నువ్వు కీ అండ్ వాల్యూ పేర్స్ చెప్పాలి. ఇక్కడ నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ అయితే కీ అండ్ వాల్యూ పేర్స్ రూపంలో రాసావో ఆ ఇన్ఫర్మేషన్ నీకు క్లయింట్ నుంచి సర్వర్ కి పాస్ అవుతుంది. థర్డ్ పారామీటర్ ఏంటండి, కాల్ బ్యాక్. కాల్ బ్యాక్ కూడా ఆప్షనల్ పారామీటర్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ నథింగ్ బట్ కాల్ బ్యాక్ అనేది ఏంటంటే ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే నీకు జేసన్ ఫైల్లో ఉండే డేటా కనుక సక్సెస్ఫుల్ గా నీ వెబ్ పేజ్ లో లోడ్ అయినప్పుడు ఇక్కడ ఉండే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందండి, కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, జేసన్ ఫైల్లో ఉండే డేటా కనుక సక్సెస్ఫుల్ గా లోడ్ అయినప్పుడు నీకు ఇక్కడ రాసిన కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఏ ఇన్ఫర్మేషన్ అయితే నీకు జేసన్ రూపంలో సర్వర్ నుంచి క్లయింట్కి వచ్చిందో ఓకే, ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నీకు ఒక రెస్పాన్స్ గా పాస్ అవుతుందండి. ఎక్కడికి, ఎవరి నుంచి ఎవరికి, సర్వర్ నుంచి క్లయింట్కి. ఓకే, ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఉండే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఒక పారామీటర్ని తీసుకుంటుంది. ఆ పారామీటర్ పేరేంటి, ఒక పారామీటర్ని ఆర్గ్యుమెంట్ గా తీసుకుంటుంది. ఇక్కడ ఉండే ఈ పారామీటర్ పేరు ఏంటంటే జేడి. ఈ జేడీలో ఏం స్టోర్ అవుతుందంటే నీకు జేసన్ ఫైల్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో, నథింగ్ బట్ జేసన్ ఫైల్లో ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ఒక ఆబ్జెక్ట్ రూపంలో ఉంటుంది. ఆ ఎంటైర్ ఆబ్జెక్ట్ అంతా కూడా ఇప్పుడు నీకు ఎందులో స్టోర్ అవుతుందంటే జేడీలో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇది ఈ జేసన్ ఫైల్ యొక్క సింటాక్స్. ఇక్కడ గెట్ జేసన్ అనే మెథడ్ ఉపయోగించి సింపుల్ గా మనం జేసన్ ఫైల్ నుంచి ఇన్ఫర్మేషన్ ని రిట్రీవ్ చేస్తాము. ఓకే, సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. టు రిట్రీవ్ డేటా ఫ్రమ్ జేసన్ ఫైల్, ఓకే, దట్ కేమ్ ఫ్రమ్ సర్వర్. ఫర్ దిస్ we have to call the get json method. ఓకే, సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. గెట్ జేసన్ అనే మెథడ్ ఉపయోగించి మనం జేసన్ ఫైల్లో కానీ లేదా జేసన్ ఆబ్జెక్ట్ లో ఉండే ఇన్ఫర్మేషన్ ని రిట్రీవ్ చేయగలం. ఇప్పుడు మనం ఈ గెట్ జేసన్ మెథడ్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం. నా చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జేసన్ ఫైల్ ని క్రియేట్ చేద్దాం. సో జేసన్ ఫైల్ క్రియేట్ చేయాలంటే మీరు ఒక పేజ్ ఓపెన్ చేసుకోండి, సమ్ టెక్స్ట్ పేజ్. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత సో జేసన్ ఫైల్ ఏ విధంగా ఉంటుందంటే, సో జేసన్ ఫైల్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక కర్లీ బ్రేస్ ని ఓపెన్ చేయాలి, అలాగే ఒక కర్లీ బ్రేస్ ని క్లోజ్ చేయాలి. సో జేసన్ ఫైల్ మీకు ఏ విధంగా ఉంటుందంటే కీ అండ్ వాల్యూ పేర్స్ రూపంలో ఉంటుంది. సో ఫస్ట్ నేను రాస్తున్నాను చూడండి ఒకసారి, కీ అండ్ వాల్యూ పేర్స్ రూపంలో. ఫస్ట్ నేను ఏం రాస్తున్నానంటే జస్ట్ స్టూడెంట్ నేమ్ అని కీ రాశానండి, స్టూడెంట్ నేమ్. ఓకే, సో ఏమిస్తున్నానంటే జస్ట్ స్టూడెంట్ నేమ్ వచ్చి శ్రీనివాస్ అని ఇచ్చాను. కీ అండ్ వాల్యూ పేర్స్ ఇది ఫస్ట్. నెక్స్ట్ తర్వాత చూడండి రోల్ నెంబర్. ఓకే, సో రోల్ నెంబర్ వచ్చి నేను ఏమిస్తున్నానంటే 311 ఇచ్చాను. ఓకే, నౌ గ్రూప్ అని తీసుకున్నాను, గ్రూప్ అని చెప్పి. ఓకే, సో ఏమేస్తున్నారంటే బిఎస్సి జస్ట్ ఎంసిసిఎస్ అని ఇచ్చాను గ్రూప్. ఓకే, నెక్స్ట్ ఫైనల్ గా కాలేజ్ చూడండి, కాలేజ్ అని ఇచ్చానండి, కాలేజ్. సో కాలేజ్ వచ్చి మన కాలేజ్ పేరు ఇస్తున్నాను, ఏబిఎన్ఎన్ పిఆర్ఆర్ కాలేజ్. ఓకే, సో ఈ విధంగా నేను ఒక జేసన్ ఫైల్ క్రియేట్ చేశాను. సో జేసన్ ఫైల్ ఎలా ఉంటుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కీ అండ్ వాల్యూ పేర్స్ రూపంలో ఉంటుంది. ఇది స్టూడెంట్ నేమ్ అనేది కీ, ఈ
శ్రీనివాస్ అనేది వాల్యూ అవుతుంది. ఎప్పుడు కూడా కీని వాల్యూని మనం కాలన్తో సపరేట్ చేయాలి. సో రెండోది వచ్చి రోల్ నెంబర్కి ఇక్కడ ఇచ్చిన 111 వచ్చి వాల్యూ అవుతుంది. అలాగే థర్డ్ వచ్చి గ్రూపు. ఓకే, సో కాలన్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది వాల్యూ. ఈ విధంగా మనం ఒక జేసన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ జేసన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతటిని సేవ్ చేయాలి. ఓకే, నువ్వు సేవ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్పబోయే ప్రోగ్రామ్ కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఈ ఫైల్ని ఎక్కడ సేవ్ చేయాలో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఓకే, మీరు పిహెచ్పి ఫైల్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎగ్జాంప్ సర్వర్ ఉంటుంది కదండి, ఎగ్జాంప్ XAMPP ఆ సర్వర్ ఉంటుంది కదా, ఎగ్జామ్ సర్వర్. ఆ ఎగ్జామ్ సర్వర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎగ్జామ్ సర్వర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు సి డ్రైవ్లో చూడండి, ఇక్కడ సి డ్రైవ్లో ఎగ్జాంప్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఎగ్జామ్ ఫోల్డర్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఎగ్జామ్ ఫోల్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు HT డాక్స్ అని ఉంటుంది. చూడండి ఒకసారి, HT డాక్స్. ఈ HT డాక్స్లోకి రావాలి. నా HT డాక్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏదో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లో మీరు జేసన్ ఫైల్ని హోస్ట్ చేయాలి. ఇక్కడ నేను ఒక ఫోల్డర్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్ పేరు ఏంటంటే టెస్ట్ అని పెట్టుకున్నాను. టెస్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ టెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫైల్ నేమ్ని మీరు ఏమని సేవ్ చేయాలంటే పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చండి. ఎనీ నేమ్ యూ హ్యావ్ టు గివెన్, బట్ చివరిన ఎక్స్టెన్షన్ వచ్చి .json అని ఇవ్వాలి. నేను ఏం రాస్తానంటే student.json అని రాస్తానండి, student.json. ఓకే, సింపుల్గా stu.json అని రాయండి, student.json. జస్ట్ సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఈ జేసన్ ఫైల్ క్రియేట్ చేసాం. ఇప్పుడు జేసన్ ఫైల్ని క్రియేట్ చేసిన తర్వాత ఈ జేసన్ ఫైల్ నుంచి ఇన్ఫర్మేషన్ కనుక రిట్రీవ్ చేయాలంటే ఇప్పుడు మీరు ఒక HTML ఫైల్ రాయాలి. నథింగ్ బట్ jQuery ఫైల్ రాయాలి కదా. ఓకే, నా చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ jQuery ఫైల్ని కూడా నేను సేవ్ చేస్తాను. సో ఏమని సేవ్ చేస్తున్నానంటే జస్ట్ రీడ్ స్టూడెంట్ అని పెట్టాను, readstu.html అని సేవ్ చేశాను, readstu. ఓకే, నా చూడండి ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు jQuery ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి. సో స్క్రిప్ట్ ట్యాగ్ రాయండి, స్క్రిప్ట్ నౌ src ఈక్వల్ టు ఓకే jQuery -3.2.1.js. jQuery ఫైల్ని ఇంక్లూడ్ చేశానండి. ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే ఫస్ట్ మనం చేసింది ఏంటి, ఒక జేసన్ ఫైల్ క్రియేట్ చేసాం. ఇది జేసన్ ఫైలు. ఓకే, ఈ జేసన్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేసామంటే జేసన్ ఫైల్ నుంచి ఇన్ఫర్మేషన్ కనుక రిట్రీవ్ చేయాలంటే గెట్ జేసన్ అనే మెథడ్ వాడాలి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఈ గెట్ జేసన్ అనే మెథడ్ని కనుక రాయాలి అంటే jQuery ఫైల్ క్రియేట్ చేయాలి కదా. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే jQuery -3.2.1.js ఫైల్ని మనం ఫోల్డర్ క్రియేట్ చేసాం కదండి, HT డాక్స్లో టెస్ట్ అనే ఫోల్డర్, ఆ టెస్ట్ అనే ఫోల్డర్లో ప్లేస్ చేయాలండి. ఇది కూడా పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నా చూడండి, ఇప్పుడు నేను jQuery కోడ్ రాయాలి కాబట్టి జస్ట్ ఒక స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకున్నాను. స్క్రిప్ట్ ట్యాగ్ నా జస్ట్ నేను ఒక స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకున్నాను, స్క్రిప్ట్ అని. సో jQuery ఫైల్ ఎలా రాస్తో మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, $document.ready ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి. ఓకే, నా ఇప్పుడు చూడండి, $document.ready ఫంక్షన్ ఆఫ్. నా చూడండి, జస్ట్ ఒక టెంప్లెట్ రాశాను. ఇది jQuery కోడ్ ఇక్కడ రాస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ వెబ్ పేజ్లో ఈ బాడీ ట్యాగ్లో ఫస్ట్ నేను ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాను. బటన్. ఓకే, ఈ బటన్కి ఐడి వాల్యూ నేను ఏమిస్తున్నానంటే ID1 అని ఇచ్చాను. ఓకే, ఈ బటన్ పేరు నేను ఏం పెడతానంటే లోడ్ డేటా అని పెడతాను, లోడ్ జేసన్ డేటా. సింపుల్గా లోడ్ జేసన్ డేటా. ఓకే, జస్ట్ /button. సో బటన్ క్రియేట్ చేశానండి. ఇప్పుడు నేను ఒక div ఎలిమెంట్ తీసుకున్నాను. లెట్ us టేక్ వన్ div ఎలిమెంట్. ఈ div ఎలిమెంట్కి కొన్ని స్టైల్స్ అప్లై చేస్తానండి. లెట్ us say font hyphen size కోలన్ అని చెప్పి. ఓకే, సమ్ 24px. అలాగే బ్యాక్గ్రౌండ్ hyphen కలర్ కోలన్ బ్లాక్. ఓకే, కలర్ కోలన్ గోల్డ్. ఇలా నేను కొన్ని స్టైల్స్ అప్లై చేశానండి ఈ div ట్యాగ్కి. నవ్వు చూడండి, ఇప్పుడు మనం జేసన్ ఫైల్ని రీడ్ చేయాలంటే కోడ్ ఎలా రాయాలో చూడండి ఒకసారి. ఓకే,
ఫస్ట్ నేను ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ పేరు టీఎక్స్టీ అని పెట్టుకున్నానండి. ఈ టీఎక్స్టీ ఇనిషియల్గా ఎంటీ ఉంది, ఎంటీ స్ట్రింగ్ ఉందండి టీఎక్స్టీలో. ఓకే, ఇప్పుడు నేను ఈ జేసన్ ఫైల్ నుంచి, ఓకే, ఇక్కడ జేసన్ ఫైల్ ఏంటి, stu.json ఉంది కదా, ఈ stu.json ఫైల్ నుంచి మనం డేటాని రీడ్ చేయాలి. సో రీడ్ చేయాలి కాబట్టి ఎలా రీడ్ చేయాలంటే, ఫస్ట్ మనం బటన్ క్లిక్ చేయగానే నాకు డేటా అనేది లోడ్ అవ్వాలి. బటన్ క్లిక్ చేయగానే కాబట్టి ఈవెంట్ రాయాలండి. ఈవెంట్ ఎలా రాస్తామంటే $off అని చెప్పి బటన్కి ఐడి వాల్యూ మనం ID1 ఇచ్చాం. $ID1 డాట్ క్లిక్ అంటే బటన్ క్లిక్ చేసిన వెంటనే నీకు లోడ్ అవ్వాలి కాబట్టి నేను క్లిక్ ఈవెంట్ రాశాను. క్లిక్ ఈవెంట్ $ID1 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్. చూడండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జేసన్ ఫైల్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు రీడ్ చేయాలి. నా జేసన్ ఫైల్ పేరు ఏంటంటే stu.json. సో జేసన్ ఫైల్ నుంచి ఇన్ఫర్మేషన్ కనుక రీడ్ చేయాలంటే మనం ఏ మెథడ్ని కాల్ చేయాలండి? ఓకే, రీడింగ్ జేసన్ ఫైల్ డేటా. ఓకే, సో ఏ మెథడ్ని కాల్ చేయాలి? గెట్ జేసన్ మెథడ్ని కాల్ చేయాలి. నా చూడండి, $get json $.get.json. ఓకే, తర్వాత ఇక్కడ యూఆర్ఎల్ చెప్పాలి. నథింగ్ బట్ యూఆర్ఎల్ అంటే నీకు ఏ ఫైల్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ నువ్వు రిట్రీవ్ చేద్దాం అనుకుంటున్నావో ఆ ఫైల్ పేరు రాస్తే సరిపోద్దండి. ఇక్కడ ఫైల్ పేరు ఏంటంటే stu.json, ఆ ఫైల్ పేరు రాయండి, కామా. ఓకే, సో ఇక్కడ గెట్ జేసన్ అనే మెథడ్ బేసిక్గా 3 పారామీటర్స్ తీసుకుంటుంది. ఫస్ట్ పారామీటర్ యూఆర్ఎల్, సెకండ్ పారామీటర్ వచ్చి డేటా, థర్డ్ పారామీటర్ వచ్చి కాల్ బ్యాక్. ఓకే, నాకు డేటా అనేది ఆప్షనల్ పారామీటర్. సో థర్డ్ పారామీటర్ అనేది కాల్ బ్యాక్ అండి. కాల్ బ్యాక్ అనేది వన్ ఆఫ్ ద ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మీకు జేసన్ డేటా కనుక సక్సెస్ఫుల్గా లోడ్ అయినప్పుడు ఇక్కడ ఉండే కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నా ఇప్పుడు నేను stu.json తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తున్నాను. ఓకే, ఫంక్షన్ ఇక్కడ ఉండే ఈ ఫంక్షనే మీకు ఏంటంటే కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నా ఇప్పుడు నేను ఏం రాస్తాను అంటే ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి, సో ఓబీజే అని రాయండి, ఫంక్షన్ ఆఫ్ ఓబీజే. చూడండి, ఫంక్షన్ ఆఫ్ ఓబీజే అని రాసాం కదా. సో ఎప్పుడైతే మీరు గెట్ జేసన్ ఆఫ్ అని చెప్పి stu.json అన్నారో మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక రిక్వెస్ట్ పాస్ అవుతుందండి. రిక్వెస్ట్ సర్వర్ నుంచి క్లయింట్కి పాస్ అవుతుంది. సర్వర్ నుంచి క్లయింట్కి రిక్వెస్ట్ పాస్ చేసినప్పుడు సర్వర్ మీకు జేసన్ ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక ఆబ్జెక్ట్ రూపంలో సెండ్ చేస్తుంది. ఓకే, జేసన్ ఫైల్లో ఉండే ఎంటైర్ ఇన్ఫర్మేషన్ విల్ బి పాస్డ్ టు సర్వర్ టు క్లయింట్. సర్వర్ నుంచి క్లయింట్కి వస్తుంది. ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా ఇందులో ఉండదంటే మీకు ఓబీజీలో ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఒక చిన్న జస్ట్ ఒక స్మాల్ కామెంట్ రాస్తాను. హియర్ ఓబీజే ఈజ్ ద ఆబ్జెక్ట్ and it contains entire information of JSON file. అంటే మొత్తం మీకు JSON ఫైల్లో ఉండే ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక ఆబ్జెక్ట్ రూపంలో ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మీకు ఎందులో స్టోర్ అవుతుందంటే ఓబీజీలో స్టోర్ అవుతుందండి. ఇప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎందులో ఉంది? ఓబీజీలో ఉంది. మనం ఓబీజీలో ఉండే ఒక్కో ఇన్ఫర్మేషన్ని రీడ్ చేయాలి. సో ఓబీజీ ఎలా ఉందండి? ఇక్కడ చూడండి ఎలా ఉంటుందంటే ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూడండి, ఇక్కడ రాసిన ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇప్పుడు ఎందులోకి వచ్చిందంటే ఓబీజీలోకి వచ్చింది. ఈ ఓబీజీలో నుంచి మనం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేయాలి, ఆబ్జెక్ట్ నుంచి రిట్రీవ్ చేయాలండి. సో రిట్రీవ్ చేయాలి కాబట్టి మనం ఎలా రాస్తాం అంటే ఫర్ ఈచ్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఈచ్ అనే ఫంక్షన్ $.each of అని చెప్పి ఫస్ట్ ఇక్కడ రాసిన ఓబీజే పేరు రాయండి. చూడండి, ఇక్కడ మన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా ఓబీజేలో ఉంది కదా, కాబట్టి ఇక్కడ ఓబీజే అని రాయండి, కామా ఫంక్షన్ ఆఫ్. సో ఓబీజేలో ఉండే ఇన్ఫర్మేషన్ మీకు కీ అండ్ వాల్యూ పేర్స్ రూపంలో ఉంది కాబట్టి ఫంక్షన్ ఆఫ్ కీ కామా వాల్యూ అని రాయాలి. చూడండి, $.each. ఓకే, ఫస్ట్ మనం ఈ $.each అనేది వన్ ఆఫ్ ద మెథడ్ ఇన్ jQuery. ఓకే, ఈ jQueryలో ఉండే
ఈ ఈచ్ అనే మెథడ్ ఓబీజీలో ఉండే ప్రతి కీ, ఓబీజీలో ఏముంటుందండి, ఓబీజీ అనేది ఆబ్జెక్ట్, ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కీ అండ్ వాల్యూ పేర్స్ రూపంలో ఉంది. ఓకే, ఇక్కడ మనం $.each ఆఫ్ ఓబీజీ అని రాసాం. సో ఇప్పుడు మనం రాసే కోడ్ ఏంటంటే ఆబ్జెక్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం రీడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ నువ్వు $.each ఆఫ్ ఓబీజీ అని రాయి, కామా ఫంక్షన్ ఆఫ్ కీ కామా వాల్యూ. నీకు కీ కామా వాల్యూ అంటే ఏమవుతుందంటే నీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా కీ అండ్ వాల్యూ పేర్స్ రూపంలో ఉంది. ఇక్కడ రాసిన ఫంక్షన్ నీకు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఆ ఆబ్జెక్ట్ లో ఎన్ని కీ వాల్యూ పేర్స్ ఉంటే అన్ని సార్లు ఇక్కడ రాసిన ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఓకే, ఇక్కడ ఫంక్షన్ అనేది ఏంటంటే నథింగ్ బట్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. దిస్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్స్, ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఆ ఆబ్జెక్ట్ లో ఎన్ని కీ వాల్యూ పేర్స్ ఉంటే అన్ని సార్లు నీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే కీని వాల్యూని రిట్రీవ్ చేయాలి. సో రిట్రీవ్ చేయాలి కాబట్టి సింపుల్ గా మనం ఇలా రిట్రీవ్ చేస్తామండి. txt ప్లస్ ఈక్వల్ టు అని చెప్పి మనం కీ అని రాయండి, కీ ప్లస్ దీని తర్వాత వాల్యూ అని రాయండి, వాల్యూ. దీని తర్వాత జస్ట్ ఒక బిఆర్ ట్యాగ్ రాయండి, బిఆర్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లో ఉండే ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఎందులోకి వస్తుందంటే TXTలోకి వచ్చేస్తుందండి. చూడండి, ఫస్ట్ $.each ఆఫ్ ఓబీజే ఫంక్షన్ ఆఫ్ కీ వాల్యూ అన్నాం. ఫస్ట్ ఇక్కడ రాసిన ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మీకు ఏం జరుగుతుందంటే ఈ stu.json లో ఉండే మొదటి కీ వాల్యూ ఏంటి, STU నేమ్, ఈ స్టూడెంట్ నేమ్. ఆ స్టూడెంట్ నేమ్ వచ్చి మీకు ఎందులో ఉంటుందంటే కీలో ఉంటుందండి. స్టూడెంట్ నేమ్ వచ్చి కీలో. వాల్యూలో ఏముంటుందంటే ఓకే శ్రీనివాస్ అని ఉంటుందండి. వాల్యూలో ఏముంటుంది, శ్రీనివాస్. అంటే ఇప్పుడు మనం ఏం చేసి ఉంటే TXT ప్లస్ ఈక్వల్ టు కీ ప్లస్ కీ అంటే స్టూడెంట్ నేమ్, వాల్యూ అంటే శ్రీనివాస్, స్టూడెంట్ నేమ్ కోలన్ శ్రీనివాస్ అని చెప్పి మీకు ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎందులోకి వస్తుందంటే TXTలోకి వస్తుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే సెకండ్ సార్ ఎగ్జిక్యూట్ అయ్యేప్పుడు కీలోకి మీకు ఏమొస్తుందంటే రోల్ నెంబర్ వస్తుంది, వాల్యూ వచ్చి 111 వస్తుంది. ఓకే, నా థర్డ్ సార్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు సేమ్ ఫంక్షన్ థర్డ్ సార్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు కీలోకి గ్రూప్, వాల్యూ వచ్చి BSc MCCS. అలాగే ఫోర్త్ టైం ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు కీలోకి ఏమొస్తుందంటే కాలేజ్, తర్వాత వాల్యూలోకి వచ్చేటప్పటికి కాలేజ్ పేరు. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు మనకి ఎక్కడ ఉందంటే TXTలో ఉందండి. ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ TXT. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ TXT నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఎందులో ఉందండి, TXTలో ఉంది కదా. కాబట్టి TXTలో ఉండే ఇన్ఫర్మేషన్ నాకు వెబ్ పేజ్లో డిస్ప్లే అవ్వాలి. సో వెబ్ పేజ్లో డిస్ప్లే అవ్వాలి కాబట్టి నాకు ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ డివిజన్ ట్యాగ్స్ రాసుకున్నాను కదండి, ఒక డివ్ ట్యాగ్ రాశాను కదా, ఈ డివ్ ట్యాగ్లో పెడదాం అనుకుంటున్నానండి. కాబట్టి నేను ఎలా రాయాలో ఒకసారి చూడండి. ఓకే, ఒకసారి మీరు దీనికి బ్రాకెట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదా. సో ఇది స్టార్టింగ్ అండి, స్టార్టింగ్ బ్రేస్, దీనికి వచ్చి ఇది వచ్చి ఎండింగ్. సో ఒకసారి మీరు ఓపెన్స్ క్లోజ్ జాగ్రత్త లెక్క పెట్టుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ ఉన్నప్పుడు మేబీ మనం ఏదైనా మిస్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, నవ్వు చూడండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా TXTలో ఉంది కాబట్టి ఇప్పుడు TXTలో ఉండే ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి మనం డివ్ ట్యాగ్లో పెడదాం. సో డివ్ ట్యాగ్లో పెట్టాలంటే సింపుల్గా మనం $div డాట్ అని చెప్పి $div డాట్ HTML ఆఫ్ TXT $div డాట్ HTML ఆఫ్ TXT అని రాయండి. జస్ట్ ఒక్కసారి సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత మీకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఎగ్జాంప్ సర్వర్ ఉందండి, ఎగ్జాంప్ సర్వర్. సో ఆల్రెడీ తెలుసు మీకు ఈ ఎగ్జాంప్ సర్వర్ PHPలో మీరు ఎలా అయితే ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తారో ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఎగ్జాంప్ సర్వర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జాంప్ సర్వర్ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ అన్ని కూడా స్టార్ట్ బటన్ నొక్కండి, స్టార్ట్ బటన్. ఓకే, మొత్తం స్టార్ట్ బటన్ మీరు అన్ని సర్వర్స్ని కూడా స్టార్ట్ చేయాలండి. సో స్టార్ట్ చేసిన తర్వాత
ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్రౌజర్లోకి రండి. సో ఓపెన్ బ్రౌజర్, జస్ట్ బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చి ఏం చేయాలంటే యూఆర్ఎల్ టైప్ చేయండి, లోకల్ హోస్ట్ స్లాష్ ఓకే టెస్ట్ స్లాష్. చూడండి ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఏమి ఇచ్చామో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫైల్ నేమ్ ఏమి ఇచ్చామండి, readstu.html అని ఇచ్చాం. కాబట్టి మనం ఏం రాయాలంటే చూడండి read stu.html అని టైప్ చేయండి, readstu.html. సో ఇలా వచ్చింది కదండి, లోడ్ జేసన్ డేటా అని వచ్చింది. జస్ట్ ఒకసారి ఈ బటన్ మీద క్లిక్ చేయండి. నౌ చూడండి ఇక్కడ, సో మీరు ఏం చేయాలంటే బ్రౌజర్ ఓపెన్ చేసి యూఆర్ఎల్ ఇలా టైప్ చేయాలండి, లోకల్ హోస్ట్ స్లాష్ టెస్ట్ స్లాష్ readstu.html అని చెప్పి మీరు టైప్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ లోడ్ జేసన్ డేటా అని వస్తుంది. ఈ బటన్ అండి ఇది, ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా మీకు ఈ జేసన్ ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వెబ్ పేజ్లో లోడ్ అవుతుంది. చూడండి, స్టూడెంట్ నేము, రోల్ నెంబర్, గ్రూప్, కాలేజ్. ఈ విధంగా మీకు ఈ జేసన్ ఫైల్ నుంచి ఇన్ఫర్మేషన్ మనం రిట్రీవ్ చేయగలం. సో జేసన్ ఫైల్ నుంచి ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేయాలి అంటే మీరు ఉపయోగించవలసిన మెథడ్ ఏంటి, గెట్ జేసన్ అనే మెథడ్ వాడాలి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నా ఇప్పుడు మీకు ఒక జేసన్ ఫైల్ చూపిస్తున్నాను చూడండి. ఈ జేసన్ ఫైల్ ఈ విధంగా ఉంది. సో ఈ జేసన్ ఫైల్ పేరు వచ్చి సమ్ నేమ్ వచ్చి dt.json. ఈ ఫైల్ నుంచి మనం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ని ఎలా రిట్రీవ్ చేయాలో చూడండి. సో ఈ ఫైల్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ కనుక రిట్రీవ్ చేయాలంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ జేసన్ ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్లో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, సింగిల్ ఆబ్జెక్ట్ కాదు, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి, 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆబ్జెక్ట్ పేరు వచ్చి person1, రెండో ఆబ్జెక్ట్ పేరు వచ్చి person2, థర్డ్ ఆబ్జెక్ట్ వచ్చి person3. ఈ dt.json ఫైల్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ ని ఎలా రిట్రీవ్ చేయాలో ఒకసారి చూడండి. వన్ మోర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఈ ఫైల్ని ఒక్కసారి సేవ్ యాజ్ చేయండి. ఇదే సేమ్ ఫైల్ని జస్ట్ సేవ్ యాజ్ చేయండి. సేవ్ యాజ్ చేసి కొత్త పేరు ఇవ్వండి. సో నేమ్ వచ్చి సమ్ రీడ్ డేటా అని పెడుతున్నాను, రీడ్ డేటా. ఓకే, సో రీడ్ డేటా అని పెట్టానండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒకసారి చూడండి, ఇదే ఫైల్ నేను ఒకసారి జస్ట్ మాడిఫై చేస్తాను. జస్ట్ మాడిఫై చేద్దామండి. ఓకే, సో మాడిఫై చేయాలి కాబట్టి సేమ్ కోడ్ అండి. సో ఇక్కడ బటన్ ఉంది, దీనికి ఐడి వాల్యూ ఏముందండి, ID1. సో ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి మళ్ళీ మనం div ట్యాగ్లో పెట్టాలి. ఇప్పుడు ఈ జేసన్ ఫైల్ని రీడ్ చేయాలి. సో రీడ్ చేయాలి కాబట్టి మీరు ఎలా రాయాలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ రీడ్ అవ్వాలి కాబట్టి సో సేమ్ నేను ఏం చేశానంటే $#ID1 .click function of అని చెప్పి కోడ్ అంతా కూడా ఇక్కడ రాస్తాను. ఇప్పుడు నేను ఏం చేయాలంటే జేసన్ ఫైల్ నుంచి ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయాలి. సో రిట్రీవ్ చేయాలి కాబట్టి ఒకసారి చూడండి, $.$. సో జేసన్ ఫైల్ నుంచి ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయాలంటే నువ్వు రాయవలసిన పేరు మెథడ్ ఏంటి, గెట్ జేసన్, $.getJson. ఓకే, కరెంట్గా నువ్వు ఇప్పుడు ఏ ఫైల్ నుంచి ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేద్దాం అనుకుంటున్నావంటే dt.json అనే ఫైల్. కాబట్టి ఇక్కడ యూఆర్ఎల్ ప్లేస్లో ఆ జేసన్ ఫైల్ యొక్క పేరు రాయండి, dt.json, కామా. ఓకే, నెక్స్ట్ మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాయాలి, కాల్ బ్యాక్ ఫంక్షన్. సో కాల్ బ్యాక్ ఫంక్షన్ పేరు వచ్చి ఫంక్షన్ అని పెట్టారు. ఇప్పుడు మీకు dt.json అనే ఫైల్ నుంచి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రిట్రీవ్ అవుతుంది. రిట్రీవ్ అయిన ఇన్ఫర్మేషన్ మీకు ఎందులో ఉంటుందంటే ఓబీజేలో ఉంటుందండి. రిట్రీవ్ అయిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది, ఓబీజే. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనం ఏం చేద్దామంటే dt.json అనే ఫైల్లో ఉండే ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా ఫస్ట్ రీడ్ చేసి ఒక TXTలో పెట్టుకుందాం. ఆ TXTలోని ఇన్ఫర్మేషన్ని మనం ప్రింట్ చేద్దాం. ఓకే, సో dt.json అనే ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనం రీడ్ చేయాలి. ఓకే,
సో ఎలా రీడ్ చేయాలో ఒకసారి చూడండి. ఇక్కడ మనం $.each అని రాయొచ్చు, లేదా JSON ఫైల్ నుంచి ఇన్ఫర్మేషన్ కనుక రిట్రీవ్ చేయాలంటే ఫర్ లూప్ ద్వారా కూడా రిట్రీవ్ చేయొచ్చు. నథింగ్ బట్ ఇక్కడ ఒక JSON ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్ నథింగ్ బట్ JSON ఆబ్జెక్ట్ అది. ఆ JSON ఆబ్జెక్ట్లో ఉండే ఇన్ఫర్మేషన్ కనుక రిట్రీవ్ చేయాలంటే నువ్వు $.each అని చెప్పి ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పిన విధంగా రిట్రీవ్ చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్ మనం ఒక ఫర్ లూప్ ద్వారా JSON ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్ని మనం రిట్రీవ్ చేద్దాం. ఇక్కడ JSON ఫైల్లో ఉండే ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు ఎందులో కాపీ అయిందంటే OBJలోకి కాపీ అయింది. ఎందులో కాపీ అయిందంటే OBJలోకి. సో ఇప్పుడు OBJలో ఉండే ఇన్ఫర్మేషన్ మనం రిట్రీవ్ చేయాలి కాబట్టి చూడండి ఒకసారి. ఫర్ వేర్ ఎక్స్ ఇన్ OBJ ఫస్ట్ ఇలా రాయండి. ఫర్ వేర్ ఎక్స్ ఇన్ OBJ. ఓకే, నవ్వు చూడండి ఒకసారి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీకు ఫర్ వేర్ ఎక్స్ ఇన్ OBJ అంటే ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి ఒకసారి. మీకు ముందుగా వచ్చేది ఏంటంటే పర్సన్ 1 అని వస్తుందండి. పర్సన్ 1. ఓకే, సో ఇది ఇక్కడ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ నుంచి డేటాను రీడ్ చేసేటప్పుడు సో ఎలా రీడ్ చేయాలో చూడండి ఒకసారి. సో ఎలా రీడ్ చేయాలంటే ఇక్కడ నేను ఏం రాస్తాను చూడండి. ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నానండి. జస్ట్ ఒక ఇఫ్ కండిషన్. ఇఫ్ ఓకే, type of OBJ of x, if type of OBJ of x is exactly equal to object. ఓకే, అంటే OBJ of x అంటే నథింగ్ బట్ OBJ of person. చూడండి ఇక్కడ x అంటే నథింగ్ బట్ పర్సన్ అండి. పర్సన్ 1 అని వస్తుంది ఇక్కడ. ఓకే, ఇఫ్ టైప్ ఆఫ్ OBJ of x అంటే నథింగ్ బట్ మీకు వచ్చేది ఏంటంటే ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ అయినప్పుడు మనం ఎలా రిట్రీవ్ చేస్తామంటే చూడండి, ఇఫ్ టైప్ ఆఫ్ OBJ of x ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఆబ్జెక్ట్. ఓకే, చూడండి, రైట్ వన్ మోర్ ఫర్ లూప్. ఫర్ అని చెప్పి వేర్ y ఇన్ OBJ of x. ఫర్ వేర్ y ఇన్ OBJ of x. ఓకే, నౌ txt ప్లస్ ఈక్వల్ టు చూడండి, txt ప్లస్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం రాస్తానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. txt ప్లస్ ఈక్వల్ టు అని చెప్పి ఓకే, ఫస్ట్ y ప్లస్ ఓకే విత్ ఇన్ కోడ్స్ పెట్టి డబుల్ కోడ్స్ పెట్టి సారీ y ప్లస్ విత్ ఇన్ డబుల్ కోడ్స్లో కాలన్ పెట్టినండి. నథింగ్ బట్ y అంటే మీకు ఇక్కడ ఏమొస్తుందంటే చూడండి, ఇక్కడ కీ వాల్యూస్ వస్తాయి. కీ ఏంటండి, నేమ్. ఆ నేమ్ వస్తుందండి. ఓకే, నాకు వాల్యూ కావాలనుకోండి. సో వాల్యూ కావాలంటే నేను ఎలా రాయాలంటే OBJ of x దీని పక్కన y అని రాయండి. OBJ of x y. ఓకే, ఇప్పుడు ఈ చివరన ఒక BR ట్యాగ్ రాసుకోండి. BR ట్యాగ్. ఓకే, సో ఒకసారి మీరు జస్ట్ ఈ ప్రోగ్రామ్ లిటిల్ బిట్ కాంప్లెక్స్గా ఉంటుంది. సో ఇక్కడే ఏం రాస్తాం చూడండి, txt ప్లస్ ఈక్వల్ టు అని చెప్పి txt ప్లస్ ఈక్వల్ టు OBJ of x అని రాసానండి. OBJ of x సారీ txt ప్లస్ ఈక్వల్ టు x అని రాశాను. రాసి ఈ చివరన ఒక BR ట్యాగ్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఒక BR ట్యాగ్. ఇప్పుడు మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చి ఎందులో ఉందంటే ఇక్కడ txtలో ఉందండి. ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ txt. ఇప్పుడు మనం ఈ txtలో ఉండే ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్ళి ఓకే, ఈ txtలో ఉండే ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి మనం ఏం చేద్దామంటే txtలో ఉండే ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి మనం డివిజన్ ట్యాగ్లో పెడదామండి. డివిజన్ ట్యాగ్లో పెడదాం. ఓకే, డివిజన్ ట్యాగ్లో పెట్టాలి కాబట్టి చూడండి ఒకసారి. సో డివిజన్ ట్యాగ్లో ఎలా పెట్టాలంటే జస్ట్ ఇందాక రాసినట్టుగానే $of div dot HTML of txt అని రాయండి. $of div dot HTML of txt. ఓకే, జస్ట్ ఒక్కసారి సేవ్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్రౌజర్లోకి వెళ్ళండి. సో బ్రౌజర్లోకి వెళ్ళి మనం ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి రిట్రీవ్ చేద్దాం. సో బ్రౌజర్లోకి వెళ్దాం. సో గో టు బ్రౌజర్. సో ఒకసారి మీరు ఈ ఫైల్ చూసుకోండి. ఫైల్ పేరు చూడండి. ఏంటంటే ఫైల్ పేరు రీడ్ డేటా.
సో మనం ఏం చేద్దాం అంటే బ్రౌజర్లోకి వెళ్ళి ఓకే జస్ట్ లోకల్ హోస్ట్ స్లాష్ టెస్ట్ స్లాష్ రీడ్ డేటా డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, సో ఇలా వచ్చింది కదండి. సేమ్ మీకు లోడ్ జేసన్ డేటా అని వచ్చిందండి. లోడ్ జేసన్ డేటా. నా చూడండి, ఇప్పుడు బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ లోడ్ జేసన్ డేటా అని కనపడుతుంది కదా. ఒకసారి ఏం చేస్తారంటే ఈ లోడ్ జేసన్ డేటా మీద మీరు ఏం చేస్తారంటే ఈ బటన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీరు అబ్జర్వ్ చేయండి person1. సో person1 పేరేంటి? నేమ్ రాజశేఖర్, ఏజ్ వచ్చి 30, ప్రొఫెషన్ వచ్చి డాక్టర్. ఓకే, అలాగే person2, person3 మొత్తం ఎంతమంది ఉన్నారో అన్ని పర్సన్స్ యొక్క డేటా అనేది మీకు రిట్రీవ్ అవ్వడం జరిగింది. చూడండి, ఇది ఈ మొత్తం అన్నమాట. person1 నేము, ఏజ్, ప్రొఫెషన్. అలాగే person2 నేమ్, ఏజ్, ప్రొఫెషన్. ఈ person1కి, person2కి, person3కి సంబంధించిన ఎంటైర్ డేటా అంతా కూడా మనం రిట్రీవ్ చేసాం. ఓకే, సో ఏ విధంగా రిట్రీవ్ చేసాము చూడండి. ఇక్కడ ఏ విధంగా రిట్రీవ్ చేసామండి? గెట్ జేసన్ అనే మెథడ్ ఉపయోగించి మనం రిట్రీవ్ చేసాము. ఓకే, ఒకసారి ఈ ప్రోగ్రామ్ మనం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. జస్ట్ ఒక్కసారి రిఫ్రెష్ చేయండి. సో లోడ్ జేసన్ డేటా ఉంది కదా, ఒకసారి దీని మీద క్లిక్ చేయండి. చూడండి, person1, person2, person3 ఈ ఇన్ఫర్మేషన్ మనం ఇలా రీడ్ చేస్తామండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసిన పాయింట్ ఏంటో చూడండి ఒకసారి. ఇక్కడ ఫర్ లూప్ ఉపయోగించి మనం జేసన్ ఆబ్జెక్ట్లో ఉండే డేటాను రీడ్ చేసాం. ఫర్ వేర్ ఎక్స్ ఇన్ ఓబీజే అంటే మొత్తం ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఎంటైర్ ఆబ్జెక్ట్ అంతా కూడా మీకు ఓబీజేలో ఉంది. ఫర్ వేర్ ఎక్స్ ఇన్ ఓబీజే అన్నాం. ఓకే, ఫస్ట్ మీకు ఎక్స్లోకి ఏమొస్తుందంటే చూడండి, ఈ ఆబ్జెక్ట్కి మనం పేరు ఏం పెట్టుకున్నామండి? person1 అని ఇచ్చాం. కాబట్టి నీకు ఎక్స్లోకి ఏం కాపీ అవుతుందంటే చూడండి, ఎక్స్లోకి ఏం కాపీ అవుతుందంటే person1 అని కాపీ అవుతుందండి. person1 దీని పక్కన కోలన్ వచ్చిందండి. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ person1 కోలన్. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేయాలంటే person1 అనేది ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ ఓబీజే ఆఫ్ ఎక్స్ నథింగ్ బట్ ఓబీజే ఆఫ్ person1 అనేది ఆబ్జెక్టే కదా చెక్ చేయాలి. నేను ఆబ్జెక్ట్ అంటే వచ్చింది ఆబ్జెక్టా లేదా కీ అని చెక్ చేయాలి. కాబట్టి చూడండి, ఇఫ్ టైప్ ఆఫ్ ఓబీజే ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆబ్జెక్ట్ అంటే పెయిర్ ఆఫ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు నీకు ఒక ఆబ్జెక్ట్లో కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. ఇక్కడ ఆబ్జెక్ట్ లోపల ఏమున్నాయంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి వచ్చేది ఆబ్జెక్టా లేదా కీ ఆర్ వాల్యూ పేరే చెక్ చేయాలి కాబట్టి మనం ఈ లైన్ నెంబర్ 22 రాసాం. ఓకే, సో వచ్చేది ఆబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు లోపల ఉండే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు కరెంట్గా మనం ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ని అంటే person1 ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేస్తాం. సో person1 ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేయాలి కాబట్టి ఇలా రాశాను. ఫర్ వేర్ వై ఇన్ ఓబీజే ఆఫ్ ఎక్స్ అంటే ఫర్ వేర్ వై ఇన్ ఓబీజే ఆఫ్ person1 అంటే person1 నుంచి ఫస్ట్ కీ వాల్యూ, మొదటి కీ వాల్యూ ఏంటండి? మొదటి కీ వాల్యూ ఏంటి? నేమ్. ఆ నేమ్ అనేది నీకు ఎందులో కాపీ అవుద్ది అంటే వైలోకి కాపీ అవుద్ది నేమ్. ఓకే, సో చూడండి ఇక్కడ ఏమొచ్చిందో చూడండి, నేమ్. నెక్స్ట్ నాకు ఏం రావాలంటే వాల్యూ రావాలి కాబట్టి ఓబీజే ఆఫ్ ఎక్స్ కామ వై, ఓబీజే ఆఫ్ ఎక్స్ వై అన్నాం. చూడండి, ఓబీజే అని చెప్పి పక్కన స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్లో ఎక్స్, రెండో స్క్వేర్ బ్రాకెట్లో వై రాసి. ఓకే, ఇక్కడ చూడండి, హియర్ వై అంటే ఏంటంట? నేమ్, నథింగ్ బట్ కీ. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, వై అంటే కీ అండి. అలాగే ఓబీజే ఆఫ్ ఎక్స్ అలాగే వై అంటే నథింగ్ బట్ వాల్యూ. ఓకే, ఓబీజే ఆఫ్ ఎక్స్ అంటే ఓబీజే ఆఫ్ ఎక్స్ వై అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే చూడండి, ఓబీజే ఆఫ్ ఓకే ఎక్స్ అంటే స్టూడెంట్, సారీ స్టూడెంట్ కాదండి, ఓబీజే ఆఫ్ person1. చూడండి, person1. ఓకే, అలాగే నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఏంటంటే నేమ్.
నేమ్. చూడండి మొదటి పర్సన్ నేమ్ ఏంటి, చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ పర్సన్ నేమ్ ఏంటి, రాజశేఖర్. సో ఆ పాయింట్ వస్తుందండి, ఏమొస్తుంది, రాజశేఖర్. సో రాజశేఖర్ అని వస్తుందండి, రాజశేఖర్. ఇదండి. ఈ విధంగా నీకు ఫస్ట్ కీ రిట్రీవ్ అవుతుంది. అలాగే ఈ ఫర్ లూప్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సెకండ్ టైంకి వెళ్ళినప్పుడు ఇక్కడ వై అంటే ఏమొస్తుందంటే రెండోదండి. సో వై అంటే ఏంటి, ఇక్కడ చూడండి వై అంటే రెండోది ఏంటి, రెండో కీ వాల్యూ ఏంటి, ఏజ్. అలాగే వాల్యూ వచ్చి 30. నెక్స్ట్ ప్రొఫెషన్ వచ్చి డాక్టర్. ఈ విధంగా నీకు ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఉండే 3 వాల్యూస్ రిట్రీవ్ అవుతాయి. రిట్రీవ్ అయిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి వెళ్తాం, ఫస్ట్ ఫర్ లూప్కి వెళ్తాం, ఈ లైన్ నెంబర్ 17కి వెళ్తాం. ఇప్పుడు సెకండ్ ఫర్ లూప్ నుంచి సెకండ్ ఫర్ లూప్ ఈ ఇక్కడ లైన్ నెంబర్ 17కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఆబ్జెక్ట్లో ఉండే ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయాలి. సో సెకండ్ ఆబ్జెక్ట్లో ఉండే ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయాలి కాబట్టి నీకు ఎక్స్ అంటే %2 అవుతుంది. చూడండి ఇక్కడ ఎక్స్ అంటే %2 అవుద్ది. అలాగే సెకండ్ ఆబ్జెక్ట్లో ఉండే వాల్యూస్ రీడ్ అవుతాయి. అలాగే థర్డ్ ఆబ్జెక్ట్లో ఉండే వాల్యూస్ కూడా రీడ్ అవడం జరుగుతుంది. ఈ విధంగా నీకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. థ్యాంక్ యూ.